హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం మన లైఫ్‌లో మనం ఒకళ్ళని అడ్మైర్ చేసే విధానాన్ని బట్టే మనం కూడా అలాంటి అలవాట్లని రోజు దైనిక జీవితంలో అలవాటు చేసుకుంటాం. వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎట్లాగో చూద్దాం. ఒకసారి 2 దేశాలు అర్జెంటీనా, స్విట్జర్లాండ్ ఫుట్బాల్ టీమ్స్ ఆడుతూ ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక బాబు వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఆ టీవీ ఛానల్ మార్చనివ్వడు. వాళ్ళ నాన్నొచ్చి, "చదువుకోరా ఎంతసేపు చూస్తావా గేమ్" అంటే, "నాన్న ఇది నా ఫేవరెట్ టీమ్. స్విట్జర్లాండ్ నా ఫేవరెట్ టీమ్. నేను ఈ గేమ్ అంతా అయ్యేదాకా ఉండి రాత్రంతా చదువుకుంటానని" చెప్తాడు. అయితే అతను చాలా సేపు గేమ్ తర్వాత అతని ఫేవరెట్ ప్లేయర్, ఆ ఫుట్బాల్ టీమ్‌లో ఫేవరెట్ ప్లేయర్‌కి గాయమవుతుంది. అయినా సరే అతను ఆ గేమ్ అంతా చూసి మొత్తానికి అతని ఫేవరెట్ టీమ్ విన్ అవుతుంది. స్విట్జర్లాండ్ టీమ్ విన్ అవుతుంది. ఇతను కూడా చాలా ఆనందపడతాడు. అతని ఫేవరెట్ ప్లేయర్ ఒక గాయంతో ఆడి వాళ్ళ టీమ్‌ని గెలిపించాడు అని చెప్పి చాలా సంతోషపడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటూ ప్లేయర్‌ని పొగుడుతూ ఉంటాడు. ఇదంతా గమనించిన వాళ్ళ నాన్న అంటాడు, "నీకెందుకురా అతనంటే అంత ఇష్టం" అనంటే, "నాన్న అందరూ అతని ఆటను చూస్తారు. లేదా అతని అయిన గాయం గురించి అయ్యో పాపం అనుకుంటారు. కానీ అతను ఆడే విధానం, అతని ఇంటి పరువు కొన్ని లక్షల మంది చూస్తున్నారు. చుట్టూ కెమెరాలు. అయినా అతను ఎక్కడ ఫోకస్ కోల్పోకుండా గేమ్ మీదే దృష్టి పెట్టాడు. తనకైన గాయం వల్ల ఎవరి మీద చిరాకు పడకుండా, ఎవ్వరిని కారణం చేయకుండా అతని గోల్ అతనే స్ట్రైక్ చేయడానికి ముందుకొచ్చాడు. అతను తను ప్రెజెంట్ చేసే దేశానికి ఖచ్చితంగా నేను చివరిదాకా ప్రయత్నిస్తాను. గాయం వల్ల మధ్యలో వైదొలగను. నా ఆటని ఆపను. నా ఆశయం ఆగిపోకూడదు అన్నట్టుగా అతను ఆడే విధానం నాకు బాగా నచ్చింది. మీరనుకుంటున్నట్టు నేను జస్ట్ 2 టీమ్స్ ఫుట్బాల్‌ని అటు ఇటు ఆడడం అదొక్కటే చూడట్లేదు. ద వే హీ ఈస్ క్యారింగ్ ద ప్రెషర్. ద వే హీ ఈస్ లీడింగ్ ద టీమ్. ఇతని ఉత్సాహం, ఇతను గోల్ చేసే స్పీడ్ చూసి అతని టీమ్ అంతా మోటివేట్ అవుతుంది. నేను ఇంత గమనిస్తున్నాను అతని ఆటలో. అందుకే అతను నా ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పి చాలా చెప్తాడు. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. ఒక గేమ్‌ని అబ్జర్వ్ చేసి నా కొడుకు ఇంత మోటివేట్ అవుతున్నాడా అని చెప్పి చాలా మెచ్చుకుంటాడు కూడా. సో, the way you take the pressure, the way you carry the things, the way you sustain yourself, you will get admired. Thank you.